హౌ టు క్రియేట్ ఒక ₹1,00,000 నెల ఇన్కమ్ జనరేట్ అయ్యేట్టు ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో అందరూ చూస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నెలకు ₹1,00,000 మంత్లీ ఇన్కమ్ వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ షో ఇంట్రెస్ట్. బట్ దీనికి ముందు కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ చేశాను, దీని తర్వాత కూడా కొన్ని చేస్తాను. ట్రై టు రిఫర్ దోస్ ఆల్సో సో దట్ యూ విల్ గెట్ కంప్లీట్ నాలెడ్జ్. హాఫ్ నాలెడ్జ్ అనేది చాలా డేంజరస్. ఓకే, సో ₹1,00,000 మంత్లీ ఇన్కమ్ చాలామందికి రావాలని ఉంటుంది, ఎందుకంటే లైక్ ఈవెన్ జాబ్ పోయినా లేదంటే ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చినా మనకి ఇన్కమ్ కంటిన్యూస్గా వస్తున్నప్పుడు మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతాం అండ్ మోర్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఇంకొకటి. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏ సెకండ్ హౌస్, జనరల్గా రెంటల్ ఇన్కమ్ గురించి కొంతమంది హౌస్ కొందామని అనుకుంటారు. జనరల్గా ఒక ₹1 crore పెట్టి మీరు హౌస్ కొంటే దానికి రెంట్ అనేది ఒక 20,000 30,000 వస్తుంది. దానికి బదులు నేను ఇప్పుడు చెప్పే స్ట్రాటజీ అనేది మీరు ఫాలో అయినట్లయితే కనుక మీకు కంటిన్యూస్ ఇన్కమ్ లైక్ రెంట్ వస్తుంది. రెండోది, మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. హౌస్ మెయింటెనెన్స్, పెయింటింగ్లు లేదంటే రిపేర్లు ఇలాంటివి అనేది ఉండదు. మూడోది, క్యాపిటల్ అనేది అప్రిషియేట్ అవుతుంది. జనరల్గా మీరు ఇల్లు ఎందుకు కొంటారు? ఒక ₹1,00,000 పెట్టి ఇల్లు కొన్నారంటే దాని వాల్యూ అనేది ₹1,00,000 ఉండదు. 10 సంవత్సరాల తర్వాత ఒక 1.5 crore 1.2 crore అండ్ సమ్టైమ్స్ 2 crore అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ద సేమ్ వే మన మనీ కూడా గ్రో అవ్వడానికి వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది ఉంటుంది, నెక్స్ట్ మనకు కంటిన్యూస్ ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది. హౌ అనేది ట్రై టు గో త్రూ దిస్ వీడియో. మ్యూచువల్ ఫండ్స్ కాకుండా వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయని అడిగితే మనం తెలుసు, యాక్చువల్గా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి. ఒకసారి ఇన్వెస్ట్ చేసి మనం మంత్లీ రిటర్న్స్ వచ్చేటట్టు ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. బట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఇదే కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చెప్తారు కానీ, బట్ అవి పర్ యానం వచ్చే ఇన్కమ్ అంటే ₹1,00,000 మీకు ఎవ్రీ ఇయర్ వస్తుంది అన్నట్టు ఉంటుంది. సో మంత్లీ వచ్చేటప్పటికి ఆ అమౌంట్ అనేది బాగా తగ్గిపోతుంది. ఓకే, ఇంకెలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. బట్ నేను మ్యూచువల్ ఫండ్స్ అనే కేటగిరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానిలో మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఈడల్ వైజ్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇట్స్ నాట్ ప్యూర్ ఈక్విటీ. ఇందులో మనకి హైబ్రిడ్ అంటే ఈక్విటీ ఉంటుంది అండ్ డెప్ట్ కూడా ఉంటుంది. డెప్ట్ ఫండ్స్ అనేవి ఉంటాయి. బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ లేదంటే ప్రైవేట్ బాండ్స్, ఇవన్నీ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, డిపెండ్స్ ఆన్ ద అబ్జెక్టివ్. నేను ఆ అబ్జెక్టివ్ ప్లాన్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ రిటర్న్స్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ కస్టమర్ ₹20 lakhs అప్పుడు ఇన్వెస్ట్ చేశారు. మార్చ్ 2012లో ఇన్వెస్ట్ చేశారు. ఓకే, 1 February 2012లో ₹20,00,000 ఇన్వెస్ట్ చేశారు. ఈయన ఇంటెన్షన్ ఏంటంటే నాకు మంత్లీ ఒక అమౌంట్ కావాలి, ఒక 15,000 ఎవ్రీ మంత్ నాకు కావాలి అనేది ఈయన ఇంటెన్షన్. ఓకే, ఎప్పటి వరకు? అంటిల్ లైఫ్ టైం కావాలనేది ఆయన చెప్పిన రిక్వైర్మెంట్. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఆ వాల్యుయేషన్ క్యాలిక్యులేషన్ నేను చూపిస్తున్నాను. దీనిలో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు. అంటే ఎవ్రీ మంత్ మనం 15,000 దాకా విత్డ్రాల్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మంత్ ఎంత విత్డ్రా చేసాం? 15,000. ఆ నెక్స్ట్ మంత్ ఎంత విత్డ్రా చేసాం? 15,000. ఆ నెక్స్ట్ మంత్ ఎంత విత్డ్రా చేసాం? 15,000. సో ఎవ్రీ మంత్ 15,000 అనేది విత్డ్రా చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, మార్చ్ 2012 టు నౌ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్టార్టింగ్లో 20 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎన్ఏవి అనేది 11.89 ఉంది. అప్పుడు ఇన్ని యూనిట్స్ వచ్చాయి. ఈ యూనిట్స్ నుంచి లిక్విడేట్ చేసుకుంటూ వస్తున్నాం అనేది క్యాలిక్యులేషన్. బట్ ఇవన్నీ మీకు కొంచెం కాంప్లెక్స్గా ఉండొచ్చు, పక్కన పెట్టండి. సో ఇక్కడ మీరు 20 lakhs ఒకసారి ఇన్వెస్ట్ చేశారు, ₹20,00,000, అండ్ దెన్ ఎవ్రీ మంత్ 15,000 విత్డ్రా చేస్తున్నారు. సో ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకుంటూ ఉంటే 14 వెళ్ళింది, 15 వెళ్ళింది, 2017, 2018, 2020, 2021, 2022 ఫిబ్రవరి వరకు మనం చూసాం. ఓకే, ఇప్పటి వరకు చూసుకుంటే కనుక సమ్మరీ మీరు చూడొచ్చు. ₹20 lakhs అనేది వన్ టైం ఇన్వెస్ట్ చేసాం. నెంబర్ ఆఫ్ మంత్ 120 months అంటే 10 సంవత్సరాలు కదా. ఎవ్రీ మంత్ 15,000 దాకా విత్డ్రాల్ చేసుకుంటే కనుక ₹18 lakh అనేది మనం టోటల్ విత్డ్రా చేసిన అమౌంట్. ఓకే, అండ్ ప్రజెంట్ వాల్యూ యాజ్ ఆఫ్ నౌ 28/2/2022కి ప్రజెంట్ వాల్యూ చూసుకుంటే ₹28,58,502 ఉంది. అంటే మీరు ఈవెన్ ₹20 lakhs ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ 15,000 విత్డ్రా చేసినా కానీ ఇక్కడ ఉన్న 20 lakhs అనేది 28 లక్షలు అయింది. 20 లక్షలు 28 లక్షలు అంటే ₹8,58,000 ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో టోటల్ ప్రాఫిట్ ఒకటే మాత్రం చూసుకుంటే ఈ 20 లక్షలు ఇన్వెస్ట్ చేసింది విత్డ్రా చేసేసామని అనుకుంటే, అంటే పక్కన పెడితే టోటల్ వచ్చిన ప్రాఫిట్ అనేది ₹26 లక్షల మనకు ఉంది. ఓకే, B + C - A అంటే అమౌంట్ విత్డ్రాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ మైనస్ ఎంత ఇన్వెస్ట్ చేసామో అంత తీసేస్తాం. సో ఆన్ అన్ యావరేజ్ మీరు చూసుకుంటే కనుక అబ్సల్యూట్ రిటర్న్స్ అనేది 132% దాకా దీనిలో వర్కౌట్ అయింది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి, 20 లక్షలు ఎప్పుడు 20 లక్షలే ఉంటుంది. 20 లక్షలు 28 లక్షలు అవడం అనేది ఇంపాసిబుల్.
వేరే ఏ ఇన్స్ట్రుమెంట్ మ్యాక్సిమం మీరు చూసుకున్నా కానీ పెట్టిన అమౌంట్ గ్రో అవ్వడం అనేది కష్టం. దట్టు హైబ్రిడ్ ఫండ్స్ అనేది ఇంకా చాలా లైక్ రిస్క్ తక్కువ ఫండ్స్ అన్నట్టు మనం అనుకోవచ్చు. మీకు ఐడియా ఉంది కదా, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ అట్ మార్కెట్ రిస్క్ అని. సో ఆ కైండ్ ఆఫ్ మనం చూసుకున్నా ఇది రిస్క్ రిలేటెడ్ తక్కువ ఉండే ఫండ్. రెండోది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డిఎస్పి ఈక్విటీ అండ్ బాండ్ ఫండ్. రెగ్యులర్ ప్లాన్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మార్చ్ 2012 సేమ్ 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు 1 ఫిబ్రవరి 2012. ఈయన కూడా 15,000 రూపాయలు విత్డ్రా చేస్తే ఏంటి అనేది ఈ సినారియో. సో మార్చ్లో 15,000, ఏప్రిల్లో 15,000, మేలో 15,000. యూనిట్ 7ని మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ద డేటా 2013 వెళ్ళిపోయింది, 2014, 2015, 2016, 17, 18, 19, 20, 21, 22. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక 20 లక్షలు ఇన్వెస్ట్ చేసినందుకు వీళ్ళు అప్రాక్సిమేట్ 18 లక్షలు విత్డ్రా చేశారు. స్టిల్ ఆ 20 లక్షలు అనేది 34 లక్షల రూపాయల వాల్యూ ఉంది. ఇందాక మీరు చూసుకుంటే కనుక ఇంత లేదు, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ వాల్యూ వచ్చింది. సో టోటల్ ప్రాఫిట్ చూసుకుంటే కనుక 32,11,309 రూపీస్ అనేది టోటల్ ప్రాఫిట్ ఉంది. సో ఇక్కడ రిటర్న్స్ అనేది అప్రాక్సిమేట్ 160% అబ్జల్యూట్ రిటర్న్స్ అనేది వర్కౌట్ అయింది. ఓకే, ఇది రెండో ఫండ్. అండ్ మూడోది కెనరా రొబెకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్ అనేది నేను చెప్తున్నాను. సో దీనిలో కూడా సేమ్ సినారియో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సేమ్ డేటా తీసుకున్నాం. 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఎవ్రీ మంత్ 15,000 విత్డ్రా చేస్తున్నారు. ఇది మేబీ లైఫ్ టైం వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ 15,000 విత్డ్రా చేయడం అనేది వన్ టైం ఇన్వెస్ట్ చేసి ఈవెంట్తో ఈ విత్డ్రాల్ చేసినా కానీ ఎవ్రీ మంత్ 2012 వెళ్ళిపోయింది, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. సో 20 లక్షల రూపాయలు అనేది ఎవ్రీ మంత్ విత్డ్రా చేస్తే టోటల్ 18 లక్షలు విత్డ్రా చేసినట్టు. దాని తర్వాత కూడా 42,17,000 రూపాయలు అనేది ప్రజెంట్ వాల్యూ. 20 లక్షలు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే 20 లక్షలే ఉంటుంది, బట్ ఇక్కడ 42 లక్షలు అయింది. అండ్ టోటల్ ప్రాఫిట్ చూసుకుంటే కనుక ఈ 42 లక్షలు, ఇది 18 లక్షలు, మొత్తం మైనస్ ఈ 20 lakhs చూసుకుంటే కనుక 40 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఆన్ అన్ యావరేజ్ ఇక్కడ అబ్జల్యూట్ రిటర్న్స్ అనేది 200% దాకా వర్కౌట్ అయింది. ఓకే, సో లైక్ దిస్ ఇట్ విల్ వర్క్ ఇఫ్ యూ అంటే ప్రాపర్గా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ప్లాన్ తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక ఈ కైండ్ ఆఫ్ రిటర్న్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది రెండోది డిఎస్పి ఈక్విటీది. ఇది ఫస్ట్ది నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డౌన్ వెళ్తున్నా. ఓకే, యా. సో ఇక్కడ 132% వర్కౌట్ అయింది. ఈ రెండోది వచ్చేటప్పటికి 160% వర్కౌట్ అయింది. మూడోది వచ్చేటప్పటికి 200% వర్కౌట్ అయింది. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ చూసుకుంటే కనుక 40 లక్షల రూపాయలు ఉంది. అంటే 20 లక్షల ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడితే ఇక్కడ 32 లక్షల రూపాయలు ఉంది. ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్లో 26 lakhs ఉంది. ఈవెన్ మనం 26 lakhs అనుకున్నా కానీ ఇక్కడ అమౌంట్ అనేది గ్రో అయ్యింది, టు హ్యూజ్ ఉంది కంపేర్ టు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ స్కీమ్స్. బట్ రిస్క్ ఉంటుందా ఉండదా అంటే రిస్క్ ఉన్నట్టే. బట్ లాంగ్ టర్మ్ మనం ఆ అమౌంట్ని విత్డ్రా చేయకుండా మీరు ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. సో కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ ప్లానర్ రిలేటెడ్ టు దిస్. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. అండ్ మా సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టాను. యూ కెన్ చెక్ అండ్ యూ కెన్ వర్క్ ఆన్ దట్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.